ఇంకా ఏం తృప్తేనా అన్నాడు శివుడు. ఏం తృప్తేనా అంటే ఏమిటి దాని అర్థం? సంతోషమే కదూ. సరే, మీరు ఒక పని చేయండి, అయితే నేను చెప్పిన శ్లోకం రోజు చదువుకుంటూ ఉండండి, ఏమి సరేనా అంటే ఇంక మీరు వెళ్ళొస్తారా, అది కదా దాని అర్థం. అమ్మో ఇలా అన్నారంటే గురువుగారు ఇంక వెళ్ళిపోమంటున్నారేమో అని, గురువుగారు వెళ్ళిపోమంటే అయ్యో మళ్ళీ ఎన్నాళ్ళకి ఇలా గురువుగారి దగ్గర కూర్చునే అదృష్టం కలుగుతుందో అని తన యొక్క చూపులతో గురువుగారి యొక్క రూపాన్ని దొప్పలు చేసుకుని తాగేసేటటువంటి అనురక్తి కలిగిన శిష్యుడులా, చూపుల శ్రీపతి రూపము నాపో ఒక త్రావి త్రావి అంటారు పోతన గారు భాగవతంలో ఒక చోట. కళ్ళతో తాగడం ఏమిటండి? నోటితో తాగుతారు, కళ్ళతో తాగడం ఏంటంటే ఒక ఇంద్రియం చేసే పని ఒక ఇంద్రియం చేసేస్తుంది, ఆ ఆనందం అన్నమాట. ఇప్పుడు మీరు తాగేశారు శివుడి యొక్క స్వరూపాన్ని, తాగేసి ఉండలేక వక్షశివహన్, ఏ తృప్తేనా? గుండెల మీద పెట్టుకున్నావు, కళ్ళకి రాసేసుకున్నావు, తల మీద పెట్టేసుకున్నావు, నీ ముఖం తీసుకొచ్చి నా పాదాల్లో పెట్టేశావు, నేను పడుకుంటే చూశావు, నేను కూర్చుంటే చూశావు, రెండు చేతులతో పట్టుకున్నావు, చాలా తృప్తేనా? నేను ఇలా పైకి పెట్టేసుకున్నా ఇంకా పాదాలు అన్నారనుకోండి, సమాశ్లిష్యాఘ్రాయ, అమ్మో తండ్రి ఇన్నాళ్ళకు వచ్చాను లోపలికి, బతుకంతా ఇన్ని కోట్ల జన్మలు తిరిగాను బయట, ఇప్పటికీ కదా లోపలికి వచ్చా, అమ్మో విడితే మళ్ళీ రాగలనా, మళ్ళీ లంపటంలో పడిపోతానేమో, నన్ను వదలకేం తండ్రి అని సమాశ్లిష్యాఘ్రాయ, రెండు చేతులతో నేను పేరంటానికి వెళ్ళొస్తాను, నువ్వు ఉండరా ఇంట్లో అంటుంటే, అమ్మ అమ్మ నేను వస్తానమ్మా నేను వస్తానమ్మా నేను వస్తానమ్మా అని అమ్మ రెండు కాళ్ళు గట్టిగా పట్టుకుని ఏడుస్తున్న పిల్లాళ్ళ, తండ్రి తండ్రి నేను ఇంకా వెళ్ళను తండ్రి, నేను ఇంకా వెళ్ళను తండ్రి అని చెప్పి గట్టిగా ఆయన పాదాలని కౌగిలించేసుకుని ముఖం ఇలా చూస్తే అన్నది కనపడుతుందేమోనని, ఆ వైముఖ్యం చూడలేను, వెళ్ళమన్న సంకేతాన్ని నేను తట్టుకోలేనని తల ఉంచేసి ఆయన పాదాల్లో పెట్టేసి కళ్ళంబట నీళ్లు కారిపోతూ గట్టిగా కౌగిలించేసుకుంటే, ఆ రెండు కాళ్ళు స్తంభాల్లా మీ రెండు భుజాలకి తగులుతుంటే మీరు ఇలా తల ఉంచేసుకుని ఉండిపోతే పైకి, మీరు అది గమనించాలి, ఉందా? అది నాటకీయ సన్నివేశం శంకరుల శ్లోకంలో. సమాశ్లిష్యాఘ్రాయ స్ఫుట జల జగంధాన్ పరిమళాన్, ఏమి మాటలండి మహానుభావుడివి, ఏదో శ్లోకం పూర్తి చేయాలి కాబట్టి చేయడం, కానీ నా మోహం అదే వ్యాఖ్యానం అంటే అనుభవించండి తెలుస్తుందో శ్లోకం ఏమిటో, ఒక అక్షరం కదవుతాం. సమాశ్లిష్యాఘ్రాయ, అలా గట్టిగా కౌగిలించుకుని పాదాల మీద పడిపోతే, స్ఫుట జలజ, బాగా విచ్చుకున్నటువంటి తామర పువ్వు ఎలా ఉందో అలా తగిలాయిట ఆ పాదాలు. అదే శంకరాచార్యులు వారు అంటారు, దరదళిత నీలోత్పల రుచా అంటారు సౌందర్యలహరిలో. దరదళిత అంటే విచ్చుకొని తామర పువ్వు, ఇక్కడ స్ఫుట జలజ, బాగా విచ్చుకున్నది. బాగా విచ్చుకుంటే ఏమవుతుంది? జలజాంతస్థిత కర్ణికంతిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణునింతిరిగిరా కూర్చుండి వీక్షించుతున్ శిలలున్ పల్లవముల్ లతల్ పత్రంబులు పుష్పంబులు ఆకులు కంచంబులుగా భుజించిరచటన్ గోపార్భకులు భువరా అంటారు భాగవతంలో పోతన గారు. మళ్ళీ పోతన గారికి వచ్చేస్తున్నారు. ఆ చుట్టూ తామర రేకులు ఎలా ఉంటాయో అలా తామర రేకులు ఇలా విచ్చుకుంటే మధ్యలో దుద్దు ఉంటుంది, ఆ దుద్దు పచ్చగా ఉంటుంది, పచ్చగా ఉన్న దుద్దు చుట్టూ తామర రేకులు ఉంటాయి. ఈ తామర రేకుల మధ్యలో ఉన్నటువంటి దుద్దు చుట్టూ తేనె ఉంటుంది, దానిలోకి తొండాన్ని గుచ్చి తామర పువ్వు ఎంత మాత్రమో పాడవడానికి వీలు లేని రీతిలో అక్కడ ఉన్నటువంటి తేనె తాగుతుంది తుమ్మెద. తామర పువ్వు ఎక్కడుందో కప్ప అక్కడే ఉంది, తామర పువ్వు ఎక్కడుందో దోమ అక్కడే ఉంది, తామర పువ్వు ఎక్కడుందో ఈగ అక్కడే ఉంది. ఈ కప్పకి తామర పువ్వులో తేనుందని తెలియదు, తెలుసుకోవాలి. ఈగ అక్కడే ఉంది, అక్కడ తేనుందని దానికి తెలియదు. పక్కన అరణ్యంలో ఉన్న తుమ్మెదకి తెలుసు, అది ఎగిరొచ్చి తేనె తాగింది. ఇక్కడే ఉన్న తేనె వదిలిపెట్టి ఇన్నాళ్ళు బయట తిరిగావు, ఇక్కడ ఉన్న తేనె ఇప్పుడు తెలిసొచ్చింది, లోపలికి వచ్చావు, ఇప్పుడేమైంది? కదలికలన్నీ ఆగిపోయి. తేనె తాగేంత వరకే ఝంకారం, తేనె తాగడం మొదలెట్టిన తర్వాత ఇంకా కదలికలన్నీ ఆగిపోయి, ఈ తొండాన్ని గుచ్చినా తామర పువ్వుకి నిప్పి రాదు, అలా గుచ్చి తేనె లాగేస్తుంది. అలా అది షట్పదిలో శంకర భగవత్పాదులు ప్రతిపాదన చేస్తారు. షట్పది ఇది షట్పది మదీయే వదన సరోజే అంటారు.
ఎప్పుడు మనం ఈశ్వరుణ్ణి పాదార విందాం, నయనార విందాం, హస్తార విందాం అంటే తామర పువ్వులా ఉంటాయనే దాని అర్థం. పాదాలు తామర పువ్వుల్లో ఎందుకు ఉంటాయండి? అలా గుండ్రంగా ఏమి ఉండవుగా. కాదు, పంచేంద్రియములు మనస్సు అనేటటువంటి ఆరిటితో కూడుకున్న నువ్వు షట్పదివై భృంగమై తుమ్మెదవై ఈశ్వర పాదముల యందు ఉండేటటువంటి పునరావృత్తి రహిత శాశ్వత శివసాయుధ్య స్థితి అనబడేటటువంటి మకరందమును గ్రోలుట కొరకు నీ పంచేంద్రియములను మనసుని ఆధారం చేసుకుని బయట కదలికలాపి లోపల కదలికలతో ఆ పాదముల మీద నిలబడిపోయిన స్థితికి. అంటే ఇప్పుడు ఇక తల మీద పెట్టుకోవడం, గుడ్డల మీద పెట్టుకోవడం కూడా లేదు, అలా పడిపోయి ఉండిపోయాడు అంతే. ఈ స్థితిలో తాను శివుడు ధ్యానము లేవు, అలా ఉండిపోయి ఆ ఆనందంలో అలా పడిపోయి మత్తెక్కిపోయి ఉండిపోయాడు. ఆ తేనె తాగుతున్నాడు. ఇప్పుడు తాను భృంగమయ్యాడు. భృంగమై పడ్డాడు ఆయన పాదాల మీద. అయితే ఏమైంది? స్ఫుట జలజ, నీటిలో పుట్టిన తామర పువ్వు బాగా విచ్చుకుని ఎలా ఉంటుందో పరమేశ్వరుడి పాదములు అలా ఉన్నాయి. అంటే అంత సౌకుమార్యములై అంత మెత్తతనంతో బురదలో అది పుట్టినట్టు స్ఫుట జలజ సంసార కోపంలో ఉండి పుట్టుక చావు అనేటటువంటి హేయమైనటువంటి పునరావృత్తి యందు తిరిగేటటువంటి ఈ శరీరం ఎప్పుడు ఇందులో 9 రంధ్రాలు, 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు, 6 నోరు, 7 మలద్వారం, 8 మూత్రద్వారము, 9 ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవతత్వములు అనేటటువంటి 10 వాయువులు కుంభింపబడి చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థములతో చేయబడి తిన్న అన్నంలో శేషం లోపల ఉండిపోవడం వల్ల పుల్లటి కంపు కొట్టుకుంటూ నెత్తుటి మాంసపు ముద్దయైనటువంటి ఈ శరీరంలో పరమేశ్వరుని యొక్క పాదార విందముల యందు లోపలికి వెళ్ళి అక్కడ పడిపోతే బురదలో ఉన్న తామర పువ్వుల ఇంత హేయమైన శరీరంలో ఈశ్వరా నువ్వు ఉన్నావు, నీ పాదముల యందు అమృతం ఉంది, మళ్ళీ నేను ఇందులోకి రాకుండా చేయగలిగిన అమృతం ఇది. సత్యం తత్తేన పరిశించామి. తిన్న అన్నం ఎందుకు పనికి రావాలో తెలుసా? శరీర బలంతో మదంతో తిరగడానికి కాదు. ఈశ్వరా ఈ అన్నం ఏది నేను తింటున్నానో ఇది దీనిని ఋతుమంతమును చేసి సత్యమును తెలుసుకొనుటకు సాధనము చేయుగాక. కాబట్టి భోజనం చేసేటప్పుడు సత్యం తర్తేన పరిశించామి అని నీళ్లు తిప్పుతాడు. రాత్రి అయితే ఋతం త్వా సత్యేన పరిశించామి, ఋతము సత్యముగాక అని అడుగుతాడు. అడిగి మనుష్య జీవిత ప్రయోజనం ఈశ్వరుణ్ణి చేరడమే. కాబట్టి స్ఫుట జల జగంధాన్ పరిమళాన్. శంకరులు చాలా పొదుపుగా మాటలు వేస్తారు. అటువంటి వారు 2 మాటలు వేసేశారు ఇక్కడ, గంధాన్ పరిమళాన్. ఆ పాదములలోట గంధముందిట, పరిమళం ఉందిట. ఇది గంధం ఉండడం ఏమిటి, పరిమళం ఉండడం ఏమిటి? గంధం అంటే సాన మీద తీసిన గంధం అనుకోకండి. గంధ అన్న శబ్దానికి అర్థం ఏమిటో తెలుసా అండి? మీకు ఆభిముఖ్యమును కల్పించి మీరు వాసన చూడాలి, మీ జ్ఞానేంద్రియములలో ఒకటైనటువంటి నాసిక దానిని అనుభవించాలనేటటువంటి కోరిక మీ యందు పుట్టించగలిగినటువంటి శక్తికి గంధం అని పేరు. స్ఫుట జలజ గంధాన్. తామర పువ్వుని మీరు ఇలా పట్టుకుని బాగా విచ్చుకున్న తామర పువ్వులో మీరు ముఖం పెట్టి చూడండి ఎప్పుడైనా మీకు దొరికినప్పుడు. తామర పువ్వు యొక్క మొదట్లో ఆ దుద్దు దగ్గర ఇంకా తడి ఉంటుంది. ఆ రేకుల యొక్క ప్రారంభం ఎక్కడ ఉంటుందో అక్కడ తెల్లటిదైతే ఎర్రగా ఉంటాయి, నల్లటిదైతే తెల్లగా ఉంటుంది ప్రారంభస్థానం. అక్కడ మీరు ఇలా తల పెడితే చల్లగా ఉంటుంది. పరమేశ్వర పాదములు సకల సంసార తాపత్రయముల నుంచి ఉపశాంతి కల్పించగలిగినటువంటి కేంద్రస్థానము. అది పరమశాంతికి స్థానము, పరమానందమునకు స్థానము. ఇక మళ్ళీ శరీరము పుచ్చుకోవలసిన అవసరం లేని రీతిలో ఆయనలో కలిసిపోవడానికి యోగ్యమైన స్థానము. పంచదార కలిసే నీటిలా, ఇంకంతకన్నా నా దగ్గర ఉపమానం లేదు. కుర్చీలో పెడితే కరగదు, బల్ల మీద పెడితే కరగదు అన్నానే, నీటిలో కరుగుతుందన్నాను. అలా స్ఫుట జల జగంధాన్. ఆ వాసన చూడాలని మీకు ఎంతో ఆనందం కలిగింది. వంగి అన్నారు. ఇప్పుడు వాసన చూడ్డానికి మీరు పిలవడం వేరు, యోగంలో మీ ఊపిరి మారిపోవడం వేరు. మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది సుమండి నేను చెప్పేది.
ఒక ముక్కులోంచి వెళ్ళి ఒక ముక్కులోంచి విడవబడేటటువంటి ఊపిరి యోగంలో మీకు తెలియకుండా మీరు చూద్దామంటే బహిర్ముఖులు అయిపోతారు. ఆంతర సాధన చేసేటప్పుడు కుడి ముక్కులోంచి వెళ్ళి ఎడం ముక్కులోంచి వచ్చేది ఎడం ముక్కులోంచి వెళ్ళి కుడి ముక్కులోంచి బయటకు వస్తుంది. చాలా మందంగా మరాళి మందగమన అన్నట్టు భారంగా తీసి విడిచిపెడుతుంటాడు. చాలా నెమ్మదిగా ఊపిరి తీస్తూ అక్కడ అలా నిలబడిపోయి లోపల ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అప్పుడు ఊపిరిలో తొందర ఉండదు, చాలా నెమ్మదిగా తీస్తాడు. అలాంటి సమయంలో వాసన చూడాలనుకున్నాను అనుకోండి అంటాం కదండి. నాకు చాలా ఆకర్షణీయంగా అనిపించింది అనుకోండి, ఏదో తామరపూని వాసన చూడాలంటే ఇలా ముక్కెట్టి అంటానేమిటి అంటాను కదా. స్ఫుట జలజ గంధాన్, ఇక్కడే శరీరంలోనే ఉన్నటువంటి పరమేశ్వరుని యొక్క ఆ చల్లని పాదములకు తలతగలగానే ఉన్నటువంటి తాపోపశాంతి కారణం చేత ఆ అందులో ఉన్నటువంటి వాసన మిమ్మల్ని ఆకర్షించింది. ఎందుకో తెలుసా అండి? ఆ ఆకర్షించగలిగిన వాసన కేవలంగా ఏదో అలదితే వచ్చింది కాదు. అది అమ్మవారి జుత్తుకు ఎలా ఉంటుందో అయ్యవారి పాదాలకు అలా ఉంటుంది. అసలు నిజంగా మాట్లాడాలంటే నా తండ్రి ఒంటికి అంతటికీ ఉంటుంది. అందుకే ఆయనకి సుగంధిం పుష్టివర్ధనం. ఆయన వస్తుంటే అలా ఉంటుందండి. చచ్చిపోయేవాడికి సువాసనలు కొడతాయన్నారు. కాశీఖండంలో వారణాసిలో శరీరం విడిచిపెట్టేసేటటువంటి వాడి దగ్గరికి పరమశివుడు ఎలా వస్తాడో తారకం చెప్పడానికి వర్ణన చేశారు. అందులో అంటారు, ఆ ప్రాణోత్క్రమణం అయిపోయి ఊపిరందక కొట్టుకుంటుంటే మా తల్లి పార్వతీదేవి బయలుదేరి వచ్చి పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ ధుత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంఠి ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదుల హస్తము సాచి మీనునివురు ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసితరేఖ దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రెళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడుపదేశమునరించునప్పుడు కాశీ. శ్రీనాథ మహాకవి వర్ణన మహానుభావుడిది. పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ. కాశీపట్టణంలో ప్రాణోత్క్రమణం అయిపోతుండగా పడుకుని ఊపిరందక ఒళ్ళు చెమటలు పట్టేసి అనే ఆయాసపడిపోతున్న వాడికి ఒళ్ళంతా చెమటలు పట్టి బెంగ పెట్టేసుకుంటుంటే పార్వతీదేవి కదిలి వచ్చి ఆవిడ నడువుకి పెట్టుకున్నటువంటి వడ్డాణానికి ఉన్న చిరుగంటలు మోగుతుండగా పాదములకు పెట్టుకున్న మంజీరములకు ఉన్నటువంటి గజ్జల సవ్వడి వినపడుతుండగా నా తల్లి వచ్చి పక్కన కూర్చుని విసినికర్రతో విసనరా బిడ్డా, కాశీలో నువ్వు విడిచిపెడితే అని పవిట కొంగు తీసి పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ పార్వతీదేవి పవిటతో విసురుతుంది. అమ్మో నా తల్లి అని ఇలా చూస్తూ అయినా ఊపిరంతక బాధపడుతుంటే ధుత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంఠి. డుంఠి గణపతి వచ్చి ఆ తొండం చివర చల్లగా ఉంటుంది, దాంతో ఊపిరి ఊత్తూ ఉంటాడు ఆయన. చివర మీరు ఎప్పుడైనా చూశారో లేదో, ఆ ఏనుగు చాలా చమత్కారంగా ఉంటుంది, ఆ తొండం ఎప్పుడు ఊపుతూ ఉంటుంది. అది ఎప్పుడైనా ఇలా ఆపిందనుకోండి ఆ ఊపిరికి అక్కడ ఉన్న ధూళికణాలు ఎగురుతుంటాయి. ఊపిరి పోసుకోరా అని చల్లటి ముక్కు తగిలించి ఊపిరి ఊదుతట్టయిన ఆక్సిజన్ పెట్టినట్టు. ధుత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంటి ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదుల హస్తము సాచి మేనునివురు. అసలే చల్లని తల్లి మా అమ్మ గంగమ్మ. పోతన గారు భాగవతంలో అంటారు, పరీక్షిత్ అంటాడు, అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు బుత్తువట. లిమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా అంటారు. నాకు ఎప్పుడైనా కాశీపట్నం వెళితే గంగలో స్నానం చేసినప్పుడల్లా నాకు ఈ పద్యం గుర్తొస్తుంటుంది. అమ్మా అని పిలిచిన నరు, గంగ దగ్గరికి వెళ్ళి, అందుకే మనం గోదావరమ్మ కృష్ణమ్మ అంటామో అనమో కానీ గంగమ్మ అంటాం. అమ్మా అంటే చాలట, అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు బుత్తువట. పోరా అని పాపాలు తీసేశానని ముక్తి ఇచ్చేస్తుంది. రమ్మా నీ రూపముతో లెమ్మా నాకిదురంగ గంగ రమ్యతరంగా తరంగం